బల్లికి సంబంధించిన శకునాలను మనం నమ్ముతూ ఉంటాం. శరీరంపై బల్లి పడిన ప్రదేశాన్ని బట్టి జీవితంలో మార్పులు చోటు చేసుకుంటాయని నమ్మకం. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, జరిగే సత్యం కూడా. శరీరంపై బల్లి పడిన వెంటనే మనం దాని ప్రభావం, పరిష్కారాలను చూసుకుంటూ ఉంటాం. కానీ కంచి వెళ్లి వరదరాజ పెరుమాళ్ ఆలయంలోని బంగారు వెండి బల్లిని తాకిన వారిపై బల్లి పడినా ఎటువంటి దోషాలు ఉండవని, బల్లి మీద పడిన వారు బంగారు వెండి బల్లులను తాకిన వారికి ముట్టుకుంటే కూడా దోషాలు పోతాయని నమ్ముతారు. అసలు కంచి వరదరాజు పెరుమాళ్ ఆలయంలో ఉన్న బంగారం వెండి బల్లుల రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఇల్లు బల్లులకు ఆవాసాలు. మనం ఇంట్లో ఏ విధంగా నివసిస్తూ ఉంటామో బల్లులు కూడా ఇంటి గోడలపై ఆ విధంగానే ఉంటాయి. ఈ బల్లులు కూరల్లో పడినా లేదా మన శరీరంపై పడినా ప్రమాదం ముంచుకొస్తుంది. బల్లి ప్రమాదాలకు సంబంధించి బల్లి శాస్త్రం ఎన్నో విషయాలను మనకు బోధిస్తోంది. శరీరంలోని ఏ భాగంలో బల్లి పడితే ఫలితం ఏ విధంగా ఉంటుందో ఈ శాస్త్రం మనకు తెలియజేస్తుంది. అయితే ఈ శాస్త్రం ప్రకారం పురుషులకు, స్త్రీలకు వేరువేరుగా ఫలితాలు ఉంటాయి. బల్లి పడిన వెంటనే ఫలితం చూసుకొని పరిష్కారం కోసం పరుగులు తీస్తూ ఉంటాం. కంచుకి వెళ్ళొచ్చిన వారు ఎవరైనా ఉన్నారా అని తెలుసుకొని వెంటనే వారిని తాకి అమ్మయ్య దోషం పోయిందని అనుకుంటాం. కంచుకి వెళ్ళొచ్చిన వారిని పట్టుకుంటే దోషం ఎందుకు పోతుంది అంటే కంచులో బంగారు వెండి బలులు ఉన్నాయని, వాటిని తాకిన వారికి బల్లి దోషాలు ఉండవని అంటారు. కంచిలో బంగారు వెండి బలుల వెనుక ఉన్న కథ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం రండి. కంచి ఆలయంలో బంగారు వెండి బలులకు సంబంధించి ఒక పురాణ గాథ ప్రచారంలో ఉంది. గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు ఉండేవారట. వారిద్దరూ కూడా ఓ రోజు నదీ తీరానికి వెళ్ళి నీటిని తీసుకువచ్చే సమయంలో కుండలో బల్లి పడిన విషయాన్ని గుర్తించలేదు. అయితే ఆ బల్లిని గౌతమ మహర్షి గమనించారట. వారి నిర్లక్ష్యాన్ని ఆయన క్షమించలేదు. వారిని వెంటనే బల్లులుగా మారిపోమ్మని శపించారట. శాప విముక్తి కోసం శిష్యులు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో వారికి విముక్తి లభిస్తోందని ఉపశమనం చెప్పారట. దీంతో వారు పెరుమాళ్ ఆలయంలోని బల్లుల రూపంలో ఉంటూ స్వామివారిని ప్రార్థించారని కథనం. కొన్నాళ్లకు వారికి శాప విమోచనం కలిగింది. ఆ సమయంలో సూర్యచంద్రులు సాక్ష్యంగా ఉన్నారట. స్వామివారు గౌతమ మహర్షి శిష్యులకు శాప విమోచనం కలిగించడంతో పాటు వారిని బంగారం వెండి రూపంలో బొమ్మలుగా ఉండమని, భక్తులకు దోష నివారణ చేయమని ఆదేశిస్తారట. సాక్షులుగా ఉన్న సూర్యచంద్రుల బొమ్మలు కూడా ఆ బల్లుల పక్కనే ఉండడం విశేషం. బంగారు అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అనే అర్థాలు కూడా ఉన్నాయి. మరో కథలో సరస్వతీదేవి నుంచి శాప విముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్ ఆలయంలో బల్లి బొమ్మలను ప్రతిష్ఠించినట్లు ఉంటుంది. కంచి ఆలయంలోని ఈ బల్లి బొమ్మలను తాకడం వల్ల, అప్పటి వరకు బల్లుల మీద పడడం వల్ల దోషాలు ఏమైనా ఉంటే అవి నివారించబడతాయని స్థల పురాణం చెబుతోంది. బంగారు బల్లిని తాకడం ద్వారా అప్పటి వరకు చేసిన పాపాలు పోతాయన్న నమ్మకం చాలా మందిలో ఉంది. కంచిలో వివిధ ఆలయాలు ఉన్న వరదరాజ పెరుమాళ్ ఆలయం అన్నిటిలో కూడా ప్రత్యేకం. దీని పేరు వరదరాజ పెరుమాళ్ ఆలయం కంటే బంగారు బల్లి ఆలయంగానే ప్రసిద్ధిగా ఉంటుంది. ఇది క్లుప్తంగా బంగారు బల్లి రహస్యం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.